విన్నారు కదా. అంటే యాంటీబయోటిక్స్ ఎక్కువ మోతాదులో వాడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో ఉన్నారు మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్ నుంచి. నమస్తే అండి డాక్టర్ గారు. అంటే పెయిన్ కిల్లర్ల లాగే వాడుతున్నారు యూజువల్గా. ఏదైనా పెయిన్ వస్తే మనం డోలో లేదా పారాసిటమాల్ కాంటెంట్ వాడుతాం, బట్ యాంటీబయోటిక్ కూడా ఇప్పుడు అదే రేంజ్లో అయిపోయింది. అంటే పెయిన్ కిల్లర్ ఎంత విరివిగా వాడుతున్నారో యాంటీబయోటిక్స్ కూడా అలాగే వాడుతున్నారు. అంటే ఏ సందర్భాల్లో వాడచ్చు, అంటే ఏ డిసీజెస్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ యాంటీబయోటిక్స్ వాడాలంటారు? యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ అనేవి ఇన్ఫెక్షస్ డిసీజెస్లో వాడాలి. ఐదర్ ఇన్ఫెక్షన్స్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా చూసేవి ఇవి. మామూలుగా వచ్చేవి కామన్ కోల్డ్, ఎలర్జిక్ కోల్డ్, సీజనల్ ఫీవర్స్, ఇలాంటి వీటికి యాంటీబయాటిక్ అవసరం లేదు. యాంటీబయాటిక్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బాడీలో ఉన్నది అన్నప్పుడే యాంటీబయాటిక్ పాత్ర ఉంటుంది. అది ఓన్లీ వన్ ఎక్స్పీరియన్స్ ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్ కెన్ డిసైడ్ వెదర్ ఏ పేషెంట్ అవసరం ఉందా లేదా యాంటీబయాటిక్ పేషెంట్కి ఉన్న ప్రాబ్లంకి అనేది ఒక డాక్టరే డిసైడ్ చేయగలరు. ఓకే. కాకపోతే జనరల్గా జలుబు అని వెళ్ళినా కూడా ఒక 7 days యాంటీబయాటిక్ కోర్స్ రాసి చేస్తున్నారు. అండ్ జలుబు, దగ్గు, సీజనల్గా వచ్చే జలుబు దగ్గుకైనా కూడా రాసించేస్తున్నారు. అంటే ఇది వాడితే ఒక 3-4 daysలో తగ్గిపోతుంది అనే మాట కూడా మనం వింటున్నాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఇది చెప్పాను కదా, డెఫినెట్ ఎవిడెన్స్ మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ డిసైడ్ చేసి కరెక్ట్ డోసేజ్లో అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ అనేది ముఖ్యం. ఆ డిసీజ్కి ఎంత పవర్ ఉన్న యాంటీబయాటిక్, ఏ యాంటీబయాటిక్ అవసరము, లేదా ట్యాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్, డోసేజ్ ముఖ్యం. ఎంత డోస్, హైట్, వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి ఎంత యాంటీబయాటిక్ డోస్, డ్యూరేషన్ ముఖ్యం. సమ్ ఇన్ఫెక్షన్స్ 5 days ఇస్తే చాలు, కొన్నిటికి 2 to 3 weeks ఇవ్వాలి. ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది, ఇది ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా కూడా వాళ్ళకు సిరప్ కాంటెంట్లో వస్తుంది అనుకుంటా కదా ఈ యాంటీబయాటిక్, అవి కూడా రాసి ఇచ్చేస్తున్నారు. అవి కూడా అంటే హార్మ్ చేస్తాయండి ఏమైనా, అంటే వాళ్ళకు తగ్గట్టుగా లేకపోతే? యాంటీబయాటిక్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ మనము మనకి మామూలుగా మనం అనుకునే దానికంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఒకటి, పేషెంట్కి ఎవరైతే అది తీసుకుంటున్నారో వాళ్ళకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి. 2, ఓవరాల్గా లాంగ్ టర్మ్లో అది సొసైటీ మీద, ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని వస్తుంది. మోర్ అండ్ మోర్ మనము ఇట్లా మీరు ఇందాక మాట్లాడినట్టు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ వాడుతుంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఆ ఏరియాలో, ఆ బ్యాక్టీరియా. సో ఫర్దర్గా తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడం కష్టమవుతుంది. ఇది కరెక్ట్గా వాడే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉండదు, ఓవరాల్గా లాంగ్ రన్లో సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, హెల్త్ కేర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా పేషెంట్స్ని, ఇప్పుడు ఎంతవరకు ఉందండి అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎంతవరకు కనిపిస్తుంది మీకు పేషెంట్స్లో? ఇట్లా ఇది ఒక ఆబ్జెక్టివ్గా ఒక సింగిల్ పారామీటర్తో మెజర్ చేయలేము. దీనికి డెఫినెట్ సర్వేస్ ఉంటాయి. మామూలుగా WHO వాళ్ళు, CDC ఉంటారు, కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నది, USAలో CDC, వీళ్ళు స్టడీస్ కండక్ట్ చేస్తుంటారు. ఓవరాల్గా ట్రెండ్స్ అక్రాస్ ది గ్లోబ్, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో డ్రగ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నది. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ టీబీ ఏదైతే ఉందో మామూలుగా వాడే మందులకి రెసిస్టెంట్ టీబీ అనమాట, మందులకి రెస్పాండ్ కాని టీబీ. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ ఉంది. ఇండియాలో యాంటీబయాటిక్ కన్జంప్షన్, ఇండియా ఇస్ అన్ టాప్ మోస్ట్ కంట్రీ, యాంటీబయాటిక్స్ వాడే కంట్రీ. ఓకే, ఇన్ఫెక్షస్ డిసీజెస్ బర్డెన్ ఇండియాలో టాప్ హైయెస్ట్ అమంగ్ ద వరల్డ్. సో దిస్ ఏ ట్రెండ్ అక్యుములేట్ ఓవర్ ఎ ఫ్యూ ఇయర్స్. ఓకే. అంటే ఇప్పుడు సరైన దానిపైన ఒక సూపర్విజన్ లేకపోవడం వల్ల ఇలా వాడుతున్నారంటారండి, లేదంటే తెలివి ఎక్కువైపోయి వాడుతున్నారంటారా? దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈవెన్ ఇండివిజువల్ ఈజ్ రెస్పాన్సిబుల్, డాక్టర్స్ రెస్పాన్సిబుల్, హాస్పిటల్స్, దెన్ గవర్నమెంట్, అందరి రోల్లో ఉంటుంది. మనం డీటెయిల్గా చెప్పుకోవాలనుకుంటే పేషెంట్స్కి ఇంతకుముందు ఒక 3 months బ్యాక్ కోల్డ్, కాఫ్ అని ఎప్పుడు డాక్టర్కి చూపెట్టుకొని ఉంటారు, అప్పటికి తగ్గిపోతుంది, వాడతారు. మళ్ళీ ఒక 3 months తర్వాత సేమ్ వస్తే సొంతంగా అదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి కొనుక్కొని వాడతారు. దట్ మే బి డిఫరెంట్, అండ్ ఇది వేరు కావచ్చు, అది వేరు కావచ్చు. ఇప్పుడు యాంటీబయాటిక్ అవసరం ఉండకపోవచ్చు, అది పాతది వాడటము. ఒక 5 days కని రాస్తారు, 2 days వాడంగానే కొంచెం సిమ్టమ్స్ తగ్గుతాయి, వాళ్ళంతటా వాళ్ళు ఆప్ చేస్తారు.
ఇవన్నీ పేషెంట్ సైడ్ నుంచి. ఓకే. అండ్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే ఇలా మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తూ కూడా చేస్తుంటారు. దీని వల్ల కూడా చెప్పే కదా కరెక్ట్ యాంటీబయాటిక్, అప్రోప్రియేట్ యాంటీబయాటిక్, డోసేజ్ అండ్ డ్యూరేషన్, 3 ఎంత కాలము ఎంత డోసు అవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి. ఇది పేషెంట్ది. ఇంకోటి డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దే వాంట్ టు మీట్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడున్న కాంపిటీషన్లో తొందరగా తగ్గాలి. ఆ ప్రెషర్ అన్నోయింగ్లీ సమ్హౌ ఇట్ ఇంపాక్ట్స్ డాక్టర్స్ డెసిషన్. ఓకే, యాంటీబయాటిక్ లేకుండా కూడా 2 days వెయిట్ చేయొచ్చు, కానీ అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ సమ్ టైమ్స్ అన్నోయింగ్లీ దే మే ప్రిస్క్రైబ్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు అవసరం లేకున్నా కూడా వాడేస్తున్నావు. రేపొద్దున అంటే చిన్నదానికి పెద్దది వాడేస్తున్నారు. రేపొద్దున పెద్దది వచ్చినప్పుడు అది పనిచేస్తుంది అంటారా? ఆ మెడిసిన్ మళ్ళీ ఆ మెడిసిన్ వేస్తే అది దానికి పనిచేస్తుంది అంటారా? ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది బాగా అలార్మింగ్ త్రూ అవుట్ ది వరల్డ్. అది సింపుల్గా అర్థమయ్యే మాటల్లో చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి మనిషిలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అవన్నీ ఒక డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఏది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, అంత ఒక ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అది హాని కాదు మనిషికి. ఒక యాంటీబయాటిక్ వాడుతున్నప్పుడు ఆ గ్రూప్లో మనం కొన్ని బ్యాక్టీరియాని కిల్ చేస్తున్నాం. సో ఆ ఈక్విలిబ్రియం దెబ్బతీస్తున్నాము. అప్పుడు ఆ మిగతా బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఏది ఇన్అప్రాప్రియేట్గా వాడితే. కరెక్ట్గా వాడినప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంత బ్యాక్టీరియా బాడీలో బాగా ఇబ్బంది పెడుతున్నది. అప్పుడు ఆ బ్యాక్టీరియాకి సెలెక్టివ్గా యాంటీబయాటిక్ వాడటం కరెక్ట్. అది మనం అన్నెసరీగా వాడుతున్నప్పుడు వీఆర్ డిస్టర్బింగ్ దట్ వాట్ ఎవర్ ఈక్విలిబ్రియం ఇస్ దేర్. సో వాటికి కంజెనియల్ ఎన్విరాన్మెంట్ అంటాం. వాటికి సూటబుల్ వాతావరణం కల్పిస్తున్నాం రెసిస్టెన్స్ పెంచుకోవటానికి. సేమ్ అదే బ్యాక్టీరియాకి నెక్స్ట్ టైం ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. ఓకే, ఇంకా దానికన్నా పెద్దది పెట్టాల్సి వస్తుంది, ఇంకా దాన్ని డామినేట్ చేయాలి. సేమ్ అదే పేషెంట్ కాదు, ఆ బ్యాక్టీరియాతో వేరే ఇంకెవరికి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. సో ఈ రకంగా సొసైటీ మీద కూడా లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు, డాక్టర్ గారు మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, చెప్పండి. యా మేడం, నమస్తే మేడం. నేను అజయ్ మాట్లాడుతున్నాను, అజయ్ రెడ్డి. అజయ్ రెడ్డి గారు మాట్లాడండి. డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే సార్ చంద్రశేఖర్ గారు. నేను ఎంకామ్ గ్రాడ్యుయేట్ అండి. నమస్తే అండి. సార్ ఇది మీరు అంటున్నారు కదా, ఫార్మసీ షాపులలో మోస్ట్లీ చెప్పాలంటే అన్ఎడ్యుకేటెడ్స్ నే ఫార్మసీ షాపులలో ఉంచుతున్నారు సార్. అది మనకు పెద్ద ఇష్యూగా మారుతున్నది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి అంతా ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ లో చాలా ఉన్నది ఇప్పటికి. సో అదే ఫార్మసీ గ్రాడ్యుయేట్ గా నేను చేయాల్సింది ఏంటి అంటే, డాక్టర్స్ అండ్ ఫార్మసిస్ట్ ఇద్దరం కలిసి చేస్తేనే మన సమాజం అనేది బాగుపడుతుందండి. అంతవరకు ఏమి జరగదు. మీరేమో చేయలేరు, ఇండివిజువల్గా మేమేం చేయలేము. ఒక అవగాహన తీసుకురావాలి సార్ మనం కలిసి. అవునండి, ఇందులో చెప్పే కదా అందరి పాత్ర ఉంటుంది. పేషెంట్స్ది ఉంటుంది, ఇండివిజువల్స్ది, డాక్టర్స్ ఉంటుంది, హాస్పిటల్స్ వాళ్ళ పాత్ర ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది. రైట్. చెప్పేది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఎవరిని పడితే యూజువల్గా మనం చూస్తూనే ఉంటాం మెడికల్ షాప్స్లో. మనం అంటే వెళ్ళే వాళ్ళ జనాలది కూడా తప్పై ఉంటుంది, అండ్ అక్కడ పెట్టుకునే వాళ్ళది మీరు అన్నట్టు హోల్ అండ్ సోల్గా హోల్ టీమ్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామంటే ఒక సినిమాలో అంటే సినిమా తొందరగా జనాలకు ఎక్కుతుంది కాబట్టి ప్రేమ అనే ఒక సినిమాలో అమ్మాయి ఊరికే టాబ్లెట్లు వేసుకుంటుంది, లాస్ట్లో సీరియస్ కండిషన్ వచ్చేసరికి ఏ టాబ్లెట్ పని చేయకుండా పోతుంది అని. నిజంగా అంటే అలా నిజంగా బాడీ అవుతుందా అండి? అది కొంచెం సినిమా కాబట్టి డ్రామాటిక్గా చూపించడం, కానీ చెప్పే కదా ఓవరాల్గా అది ఒకటి పేషెంట్ మీద డైరెక్ట్ ఎవరు వేసుకుంటున్నారో వాళ్ళకే ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి. రెండోది లాంగ్ టర్మ్లో సొసైటీ మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డ్రగ్స్, ఇప్పుడు మనకి చాలా లిమిటెడ్ డ్రగ్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్. నో న్యూ క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఈజ్ ఇన్ పైప్ లైన్ ఫర్ చాలా సంవత్సరాలుగా. కొత్త మాలిక్యూల్ ఏది కనుక్కోలేదు, ఉన్నవే కొంచెం డెవలప్ చేస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఈ బ్యాక్టీరియా వైరస్ ఏమున్నాయో చాలా ఫాస్ట్గా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటున్నాయి. సో వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఈ ట్రెండ్ ఇట్లే కంటిన్యూ అయితే కొంతకాలంకి ఇప్పటికే మనము ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా పేషెంట్స్ వరల్డ్ వైడ్ వీఆర్ లూజింగ్. ఆ నెంబర్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా అంటే మెడికల్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ వచ్చి డాక్టర్స్తో మీట్ అవడం, ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే వీళ్ళను బ్రాండ్ అంబాసిడర్లుగా చేసి వచ్చే పేషెంట్స్కి అదే ప్రిస్క్రైబ్ చేయడం వలన అవసరం ఉన్నా లేకపోయినా కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అని ఒక అపోహ ఉంది. ఇది ఎంతవరకు నిజం? డాక్టర్స్ పార్ట్ నుంచి ఆ రెండు ఉంటాయి. ఇందాక ఒకటి చెప్పే కదా, పేషెంట్స్ ఎక్స్పెక్టేషన్ అండ్
సెకండ్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ అది కూడా ఒక పార్ట్ ప్లే చేస్తుంది. ఓకే, అంటే అది డాక్టర్స్ రాసేటప్పుడు అందులో ఎంత మోతాదులో ఉంది, అది అవసరమా లేదా అని ఒక ఇది మెడికల్ నార్మ్స్ ప్రకారం పట్టించుకోవాల్సిన అవసరం ఎనీ రెస్పాన్సిబుల్ ఫిజిషియన్, ఎనీ రెస్పాన్సిబుల్ హెల్త్ కేర్ జనరలీ దే డోంట్ రిసార్ట్ టు దీస్ ప్రాక్టీసెస్. ఏదైనా ఒక స్ట్రక్చర్డ్ ఫంక్షనింగ్ ఉన్న చోట ప్రతిదానికి గైడ్ లైన్స్ ఉంటాయి. ఎనీ వైస్ పర్సన్ విల్ ఫంక్షన్ విత్ ఇన్ దట్ గైడ్ లైన్స్. ఇంకా స్ట్రే ఉంటారు, అక్కడ ఇక్కడ ఉంటారు చాలామంది. ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, అండ్ సమ్ నాన్ అలోపతిక్ డాక్టర్స్ హూ ఆర్ రైటింగ్ అలోపతిక్ మెడిసిన్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ వి నో వెరీ వెల్. అండ్ కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని వింటున్నాం, వాట్ ఈస్ దట్ అని? అంటే కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కలిపేస్తున్నారు, దానివల్ల అంటే తొందరగా రిలీఫ్ వస్తుందా లేదంటే ఎలా? కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈజ్ లైక్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అంటాం కదా, దాంతో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి. ఓకే, లాభాలు అంటే ఒకటి పేషెంట్కి పిల్ బర్డెన్ తగ్గుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి టీబీ ట్రీట్మెంట్లో యాక్చువల్గా పేషెంట్కి టీబీ వస్తే 4 drugs వేసుకోవాలి. మనం కాంబినేషన్లో వాళ్ళకి ఒకటే ట్యాబ్లెట్ 4 drugs అంటే చాలాసార్లు వేసుకోవటం తక్కువ అవుతుంది, ఒకటి మిస్ చేస్తారు, ఒక్కొక్కసారి వేసుకోరు. ఇదంతా డోస్ అంతా ఒకేసారి బాడీ మీద పడుతుంది కదా? లేదు, అది ఫిక్స్డ్ డ్రగ్ స్టార్ట్ చేసేటప్పుడు అది మాలిక్యూల్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపాటబుల్గా ప్రిపేర్ చేస్తారు. అడ్వాంటేజ్ అయితే అది ఉంటుంది, ఒకటి మిస్ కాదు, కాంప్లయన్స్ అంటాం. అంటే పేషెంట్ 4 drugs తీసుకోవటం కంటే కూడా ఒక డ్రగ్ అయితే నమ్మకంగా తీసుకుంటాడు అని, అది ఒకటి. రెండోది డిసడ్వాంటేజెస్ అంటే కొన్ని అన్ఆథరైజ్డ్ కాంబినేషన్స్ వస్తాయి. ఇప్పుడు టీబీ ట్రీట్మెంట్ అంటే అది ప్రూవెన్, అది ఆథరైజ్డ్ కాంబినేషన్ ఆఫ్ 4 drugs కలిపేయటం. కొన్ని అన్ఆథరైజ్డ్ వస్తాయి, వాటిల్లో యాక్చువల్గా పేషెంట్కి ఒకటే అవసరం ఉంటుంది, ఒక మాలిక్యూలే, అన్నెసరీగా సెకండ్ది ఇవ్వటము అది. ఓకే, దానివల్ల అంటే హెల్త్కి దట్ విల్ బి హెజార్డ్ ఇన్ అన్రెస్పాన్సిబుల్ హ్యాండ్స్. ఎవరైనా ఒక బాధ్యత లేని డాక్టర్ ఎవరైనా ప్రిస్క్రిప్షన్ రాయటము, చెప్పే కదా, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ రాయటము, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ రాయటము, వాళ్ళ అది దాని ఇంపార్టెన్స్ తెలియకుండా వాడితే దాంతో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ అనేవి అది ఎంతవరకు అప్రోప్రియేట్ ఏ పేషెంట్కి అని తెలుసుకొని వాడాలి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రమేష్ గారు రంగారెడ్డి నుంచి. నమస్తే అండి రమేష్ గారు. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అది ఇప్పుడు ఈ హాస్పిటల్స్ కు మీరు మెడిసిన్ ఇవ్వడానికి లైసెన్స్ ఏదైతే ఇస్తారో అది ఇస్తారు కాబట్టి వాళ్ళు మెడిసిన్ ఎక్కువ రాస్తారు కదా సార్. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి కాకుండా ఇంకా వేరే వ్యక్తులకు ఇంకెవరన్నా ఉంటారు, 2 విధాలు ఉపాధి అవుతుంది ప్లస్ వేరేటోళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు మెడిసిన్ తక్కువ రాయనీకు అవకాశం ఉంటుంది కదా, అట్లా అంటున్నా. వాళ్ళకి మెడిసిన్ ఎక్కువ రాయట్ల వాళ్ళకు సెల్ఫ్ బెనిఫిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ రాస్తారు. రైట్, అంటే హాస్పిటల్లోనే మెడికల్ ఉండటం వలన ఎక్కువ వాళ్ళకి బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఎక్కువ రాస్తారు అనేది తన వర్జన్. అట్లా ఉండదండి, అట్లా ఉండదు, మీరు అన్నట్టు కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది కూడా అది కాదనుకుంటా. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సర్జరీస్ కానివ్వండి, ఇట్లాంటి టైంలో కూడా అవసరం ఉన్నా లేకపోయినా అనేది ఒకటి పక్కన పెడితే ఇంగ్వైనల్ కూడా, ఐ మీన్ ఐవి ఫ్లూయిడ్స్ కూడాను అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ అనేది వాడుతున్నారు అనేది వస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? నేను చెప్పాను కదా, వీటన్నిటికీ కూడా WHO గైడ్లైన్స్ కానీ, ఇండియన్ సర్జన్స్ అసోసియేషన్, ఫిజిషియన్స్ అసోసియేషన్, పీడియాట్రిక్, ఈ హెల్త్ బాడీస్ ఏమైతే ఉన్నాయో రెస్పాన్సిబుల్ వాళ్ళు టైమ్ అండ్ అగైన్ పీరియాడికల్గా గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంటారు. మన వాతావరణం, మన ఇండియన్ వాతావరణంకి దీనికి సంబంధించి ఎంతవరకు ఏ సర్జరీ అయితే, ఎంత చిన్న ప్రొసీజర్, ఎంత పెద్దది అయితే, ఏమి యాంటీబయాటిక్ ఎంత డోస్ ఇవ్వాలి, ఎంతసేపు ముందు ఇవ్వాలి, ఆపరేషన్ తర్వాత ఎంత ఇవ్వాలి. Any responsible physician or healthcare will stick to that guidelines. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నాయా సార్? They have to definitely కంపల్సరీ ఫాలో అవ్వాలి. డెఫినెట్లీ. ఓకే, అండ్ మీరు ఇంతకుముందు అన్నారంటే ఒకవేళ సర్జరీకి ముందు యాంటీబయాటిక్ కనుక బ్లడ్లో లేకపోతే అంతకుముందు ఇవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు మనం డాక్టర్ గారు మాట్లాడుతూ విన్నాం. వాట్ ఈస్ దట్ సార్? అంటే ఐ డోంట్ గెట్ దట్. అంటే ఫస్ట్ యాంటీబయాటిక్ సర్జరీకి ముందు బ్లడ్లో ఒక యాంటీబయాటిక్ ఉంటుంది, దాన్ని మ్యాచ్ చేయకపోతే ముందు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంది. లేదు, అట్లా ఏం లేదు. మామూలుగా
సర్జరీలో ప్రొఫైలాక్సిస్గా డ్యూరింగ్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ వేరే ఇన్ఫెక్షన్ ఏం రాకుండా ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్ అంటాము. అది 1 hour ముందు ఇస్తాం అంతే. దట్ ఈస్ ప్రివెన్షన్. అది మామూలుగా సర్జరీకి ముందు 1 hour ఇస్తాము. తర్వాత ఒక డోస్ 1 or 2 doses డిపెండింగ్ అపాన్ దట్ సర్జరీ ఇచ్చి ఆపేయటం. అది ఓన్లీ ఫర్ ప్రివెన్షన్. ఓకే. అంటే దాని తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ రూపంలో కూడా ఏమైనా ఇస్తారండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు? అవసరం బట్టి పెయిన్ కిల్లర్ కానీ ఇంకా వేరే ఏమైనా ఇస్తారు. మామూలుగా ఎనీ ఎలెక్టివ్ సర్జరీస్ కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఎలెక్టివ్ ఉంటాయి, ఎమర్జెన్సీ ఉంటాయి. ఇందాక మాట్లాడింది ఎలెక్టివ్ సర్జరీ గురించి. యూజువల్గా మన కాలర్స్ మాట్లాడుతున్నా కానీ జనరల్గా జనంలో ఉన్న వ్యూ ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి ఎక్కువగా రుద్దుతున్నాయి మందులు కానీ యాంటీబయాటిక్స్ అని. వీటి మీద ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేది ఉంటే బాగుంటుంది అనుకుంటారా? దీనికి మానిటరింగ్ వ్యవస్థ డెఫినెట్గా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్కి చాలా గవర్నింగ్ బాడీస్ ఉన్నాయి. NABH అని ఉంటుంది, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్. దే విల్ మానిటర్. ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ హ్యాస్ గట్ వాళ్ళకి సొంత ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఉంటుంది. అవి మానిటర్ చేస్తాయి. మరి అలాంటప్పుడు డాక్టర్ కంపల్సరీగా పేషెంట్ని ఫుల్ఫిల్ చేయాల్సింది. మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, అంటే పేషెంట్ కోసం అయినా కాకపోయినా సెకండ్ మెడిసిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా చేసే ఛాన్స్ ఉండదు కదా సార్ నిజంగా మానిటరింగ్? ఉండదు. చెప్పే కదా, ఎనీ స్ట్రక్చర్డ్ అండ్ ఎనీ గుడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఇట్లా ఏమి గైడ్ లైన్స్ ప్రకారం దే ఆర్ ప్రూవెన్ ఇంటర్నేషనల్లీ అండ్ నేషనల్లీ, వాటి ప్రకారమే ఉంటుంది ట్రీట్మెంట్. ఇంకా ఒక 5 years బ్యాక్ ఒక సర్వే అయింది. 2009లో ఇండియాలో టోటల్ అవుట్ పేషెంట్ యాంటీబయాటిక్ పర్చేజ్ ఈజ్ అరౌండ్ 6,000 crores. 6,000 కోట్లు అవుట్ పేషెంట్లో యాంటీబయాటిక్ సేల్ ఇన్ ఇండియా. ఓకే సార్, ఇప్పుడు ఒక 1 month లేదంటే ఒక 15 days ఒక కోర్స్ ఉంటుంది. మీరు అన్నట్టు మనం ఇంతకుముందు ఒక మధ్యలో ఆపంటే 2 days 3 days వాడతారు, ఆపేస్తారు. అది మళ్ళీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మొదలెడతారు. అంటే దీనివల్ల ఏమైనా హామ్ ఉంటుందా అండి? అంటే కంటిన్యూస్గా కోర్స్ అనేది వాడలేదు, మధ్యలో ఆపేసి మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా అదే వాడతారు. దీనివల్ల ఏమైనా హామ్ ఉంటుందా? దానివల్ల కూడా సేమ్ అదే డ్రగ్ రెసిస్టెన్స్, ఆ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేసి నెక్స్ట్ టైం వేరే మనిషికి కానీ సేమ్ మనిషికి కానీ యాంటీబయాటిక్ పనిచేసే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఆర్గానిజమ్స్ రెసిస్టెన్స్ ఎక్వైర్ చేస్తాయి. ఓకే, అంటే దీనివల్ల అంటే తక్కువ ముందే ఆపేస్తే అది ఇంకా అవసరమైన దానికంటే ఎక్కువ రోజులు ఆపేసినా కానీ సేమ్ అదే సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఇంకా పేషెంట్కి ఏమైనా హాని జరగచ్చు. అంటే ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయండి ఏమైనా యాంటీబయాటిక్స్ ఎక్కువ మోతాదులో వాడటం వల్ల? ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ప్రాణంకి హాని అట్లా జరగదు. అంటే మిగతా ఆర్గాన్స్ మీద ఏమైనా ఇబ్బంది పడటం కానీ లేదంటే డ్యామేజ్? అవి చాలా హైయర్ యాంటీబయాటిక్స్తో కొన్నిటితో కిడ్నీ డ్యామేజ్ అట్లా ఉంటుంది, కానీ కేవలం యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం వల్ల దానివల్ల ప్రాణాలు పోవటం అనేది అది చాలా రేర్. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్గా మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినవి వాడాలంటారు. అంటే ఇవాళ జలుబుకి వీటికి కూడా ఇచ్చేస్తున్నారు. అలాంటి టైంలో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? ప్రెగ్నెన్సీలో జనరల్గా ఫీటస్కి చాలా కొన్ని టెరటోజెనిక్ అంటాము, ఫీటస్కి లోపల కంజెంటల్ అబ్నార్మాలిటీస్ అట్లా వచ్చేటట్టు కొన్ని డ్రగ్స్ వాడకూడదని ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో గ్రేడింగ్ ఉంటుంది, ABCD అని ఉంటాయి. కొన్ని AB వరకు వాడచ్చు, సి గ్రేడ్ అండ్ D గ్రేడ్ డ్రగ్స్ అసలు ప్రెగ్నెన్సీలో వాడకూడదు. దానివల్ల ఫీటస్కి ప్రమాదం ఉండొచ్చు, మదర్కి కూడా ఉండొచ్చు. ఓకే, సో కంపల్సరీగా ఎప్పుడైనా యాంటీబయాటిక్ వాడాల్సి వస్తే కనుక అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఎన్ని రోజులు వాడమన్నారో అన్ని రోజులు వాడితేనే, అన్ని రోజులు సేమ్ అదే డోస్ వాడి, అండ్ దట్ ఈస్ ఫర్ ఓన్లీ దట్ టైం. ఆ ప్రిస్క్రిప్షన్ అప్పటి వరకే. మళ్ళీ అలాంటిది వచ్చినా కూడా మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూయించుకున్న తర్వాతే వాడాలి. అలా ఉంటేనే ఫ్యూచర్లో కూడా హెల్త్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ డిస్కషన్. యాంటీబయాటిక్ అంటే ఈజీగా మన దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంది కదా అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొని వాడితే మాత్రం ఆరోగ్యం మీద చాలా పెద్ద దెబ్బే అని చెప్తున్నారు డాక్టర్స్. సో ఎప్పుడైనా అనారోగ్యం పాలైనా ఇంతకు ముందు ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకొని మాత్రం వెళ్ళొద్దు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూయించుకోండి, మీ రోగానికి తగ్గ ట్యాబ్లెట్స్ రాయించుకొని వాడండి తప్ప అండ్ చేతికి దొరికింది కదా అని చెప్పేసి లేదా మెడికల్ షాప్లో ఉన్నారు కదా చెప్పేవాళ్ళు అని చెప్పేసి మాత్రం వాడద్దు. ఇది ఆరోగ్యానికే కాదు ముందు సొసైటీ మీద కూడా చాలా దెబ్బ పడుతుందని చెప్తున్నారు డాక్టర్స్. ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.